కులగణన చేయాలంటే గతంలో చేసినప్పుడు 2131లో చేసినప్పుడు 4000 పైచిలు కులాలున్నాయి. అయితే 2011 సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారం దాదాపు 46 లక్షల కులాలున్నాయి మొత్తం. ఈ కులాలున్నప్పుడు ఎందుకు ఎట్లా ఇప్పుడు సాధ్యమవుతుంది? అది చాలా పెద్ద డేట్ అవుతుంది. ప్రాక్టికల్‌గా సాధ్యం కాదు అనేది చెప్పినారు. ఇప్పుడు అది వర్తిస్తది కదా! ప్రాక్టికల్‌గా సాధ్యమైద్దా ఇది? వాస్తవంగా హ్మ్. 1931లోనే 4000కి సంబంధించిన కులాల జనాభా లెక్కించడం సాధ్యమైనప్పుడు హ్మ్. ఇప్పుడు ఏఐ టెక్నాలజీ వచ్చింది, డేటా సైన్స్ అభివృద్ధి అయింది. హ్మ్. తర్వాత అనేక రకాలుగా సైంటిఫిక్ మెథడ్స్ వచ్చినాయి. ఈ సందర్భంలో ఎందుకు సాధ్యం కాదు? హ్మ్. ఇంకొకటి సాధ్యం కాకపోవటానికి ఉదాహరణ సాధ్యమై చూపించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ బీహార్లో రీసెంట్ గా జరిగింది. బీహార్ సంబంధించింది. హ్మ్. బీహార్ సంబంధించి మొత్తం కులాలకు సంబంధించి 214 కులాలుగా ఆ రాష్ట్రం సంబంధించింది విభజన చేసుకున్నారు. వాస్తవంగా బీహార్ ఈ దేశంలో అత్యధిక వెనుకబడ్డ రాష్ట్రం. హ్మ్. అట్లాంటి రాష్ట్రమే మొత్తం సైంటిఫిక్ గా ఒక డేటా తీసుకొని ఏ కులాలని బైఫర్గేషన్ చేసుకొని 214 కులాలని విభజన చేసి 215 అనే ఒక నెంబర్ పెట్టి అదర్స్ అని పెట్టుకున్నారు. హ్మ్. సో ఆ రకంగా కులాలకు సంబంధించిన మొత్తము డేటా అంతా బీహార్ తీసుకొచ్చింది. హ్మ్. కానీ ఒకటి ఏంటంటే మన దేశంలో చట్టము జనాభా లెక్కలు తీసే రైట్ మన కేంద్ర ప్రభుత్వానికే ఉంటది, రాష్ట్రాలకు ఉండదు. కాబట్టి దాని మీద అది సుప్రీంకోర్టుకి పోయినప్పుడు బీహార్ సంబంధించిన ఏదైతే కులగణన ఉందో అది చెల్లదు అనేది సుప్రీంకోర్టు తీర్పిచ్చిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆ నేపథ్యం కూడా దీంట్లో ముడిపడి ఉంది. అది మనం ఒకసారి ముందుకు పోతే మాట్లాడుకోవచ్చు. కానీ దీనికి సంబంధించిన ఇష్యూ వరకు మాట్లాడాల్సి వస్తే ఖచ్చితంగా సాధ్యమే. 46 లక్షలు అనేది సంఖ్య. కానీ 46 లక్షలకు సంబంధించిన జనాభా ఎంత ఉంటారు? దాదాపు 1000 మంది కూడా ఒక కులం ఉండొచ్చు, లేదు 10 లక్షల మందికి ఒక కులం ఉండొచ్చు. కులాల సంఖ్యను తీసినప్పుడు అలా వస్తుంది. కానీ ఇవన్నీ కులాలని ఇప్పుడున్న మోడీ చెప్తున్న ఈ కాలంలో, మోడీ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అవుతున్న ఈ కాలంలో ఇది ఒక కారణం. వాస్తవంగా ఏం చెప్తున్నారంటే 2011లో తీసినప్పుడు కూడా ఇదే ప్రాబ్లం ఏర్పడ్డది. ఏ కులంలో ఎవరున్నారో ఈ డబలింగ్ ఉన్నది. ఉత్తర భారతదేశంలో ఉన్న ఒక కులం పేరు, దక్షిణ భారతదేశంలో ఉన్న ఒక కులం పేరు సేమ్ ఉన్నాయి. కానీ అది అక్కడ ఓసీగా ఉంది, ఇక్కడ బీసీగా ఉందని చాలా వివాదాలు తీసుకొచ్చారు. దీంట్లో కాంట్రవర్షియల్ అంశాలు తీసుకొచ్చారు. కానీ ఇక్కడ ఒకటే మనం చూడాల్సింది ఏంటంటే సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఆ రాష్ట్రాలకు సంబంధించిన కులాలకు సంబంధించిన నేపథ్యం ఏంటనేది తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి అట్లంటే ఇప్పుడు భారతదేశానికి సంబంధించిన ఎస్సీలకు సంబంధించింది కూడా కులగణన జరుగుతుందిగా. 1234 ఎస్సీ కులాలకు సంబంధించిన జరుగుతుంది. మరి ఎస్సీలకు సంబంధించి కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీలు ఇంకో రాష్ట్రంలో ఎస్సీలుగా లేని వాళ్ళు ఉన్నారు, బీసీలుగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సేమ్ పేర్లు కూడా ఉన్నాయి. ఎందుకు కాంట్రవర్షియల్ రావట్లేదు? అది ఎస్టీలకు సంబంధించి 698 ఎస్టీ కులాలకు సంబంధించింది కూడా నడుస్తుంది. సో ఇవన్నీ కులగణన అడ్డుకోవటం కోసం చేసే వాదనలు తప్ప ఇక్కడ స్పష్టత ఏంటి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది ఈజీగా చేయొచ్చు. డేటా సైన్స్ అభివృద్ధి అయిన సందర్భంలో ఇది ఈజీ ప్రాసెస్ అనేది మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. అత్యంత వివాదాస్పద వ్యాఖ్యల గురించి ఇప్పుడు మాట్లాడు. కటెంగేతో బటెంగే. అవును. తర్వాత ఒకటిగా ఉంటేనే శక్తివంతంగా ఉంటాం అనేది మోడీ. అవును. తర్వాత ఈ ఎజెండా అర్బన్ నక్సలైట్ల ఎజెండా అని మోడీ చాలా స్పష్టంగా చెప్పినారు. ఆర్ఎస్ఎస్ ఏమన్నదంటే ఇది హిందూ మతంలో విషం పోసే అది అనే ఇదే పదాలను వాడి వర్డింగ్ కూడా ఇది. అవును. సో ఇలాంటి పదాలు వాడి ఇలాంటి కాంట్రవర్షియల్ కామెంట్లు చేసి ఎట్టి పరిస్థితుల్లో ఇది కానివ్వమని చెప్పిన బీజేపీ ఈరోజు మరి హిందూ మతానికి అది విషంగా మారదా ఈ కుల గణన అనేది? ఇక్కడ మనము చూడాల్సింది ఏంటంటే ఇన్ని పెద్ద డైలాగులు కొట్టింది ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళందరికీ అర్బన్ నక్సలైట్లు ముద్ర వేసిండు మోడీ. ఇప్పుడు నరేంద్ర మోడీ అర్బన్ నక్సలైట్. మరి నరేంద్ర మోడీ ఆలోచనే కదా ఇప్పుడు కులగణన చేయడం. ఆయన చెప్పినట్టు ఆయనే ఇవాళ నరేంద్ర మోడీ అర్బన్ నక్సలైట్. ఆయన చెప్పినట్టు హిందూ ద్రోహి నిర్ణయం. అది క్యాబినెట్ నిర్ణయం. క్యాబినెట్ అంటే ఎవరు అండర్లో నడుస్తుంది? క్యాబినెట్ మొత్తం ఇప్పుడు అర్బన్ నక్సలైట్ అనేది అంతే కదా. క్యాబినెట్ కి హెడ్ మోడీ, క్యాబినెట్ లో ఉన్న వాళ్ళు ప్రధానంగా ఇప్పుడున్న బీజేపీ ప్రధాన రాజకీయ నాయకులే. అదే సందర్భంలో ఇప్పుడు వీళ్ళు వేస్తున్న విచ్ఛిన్నం అయిపోద్ది హిందూ జాతి అన్నారు. మరి ఇప్పుడు వీళ్ళు చేసే నిర్ణయం హిందువుల్ని విచ్ఛిన్నం చేయటం కోసమేనా? అంటే ఇవాళ దీని వెనక ఒక పెద్ద కుట్ర దాగుంది.
ఏం జగన్. వాస్తవంగా దీంట్లో నిజంగా ఈ దేశంలో ఓబీసీల మీద గాని ఓబీసీలు ఎక్కువ మంది హిందువుల్లో ఉన్నారు. వాళ్ళ మీద ఏ ప్రేమ లేదు బీజేపీ గవర్నమెంట్. ఎందుకు ప్రేమ లేదు? మోడీయే నేను స్వయంగా నేను ఓబీసీ ప్రకటించుకుంటాను. ఎస్, నిజంగా ఓబీసీ మోడీ అయితే ఇన్ని సంవత్సరాలకి కులగణానికి ఎందుకు చేయలే? వాళ్ళంతా హిందూ జాతే కదా, హిందువులే కదా, ఎందుకు చేయలేదు? ఇవాళ రాజకీయంగా నష్టపోయారు, వాళ్ళు ఆర్థికంగా నష్టపోయారు, సామాజికంగా నష్టపోయారు. ఈ దేశంలో హిందువుల మెజారిటీ ఓబీసీలో ఉన్న వాళ్ళకి అన్యాయం జరిగితే కట్టర్ నేను మంచి హిందూ వాదిని అని చెప్పుకునే మోడీ ఎక్కడ పడుకున్నాడు? ఎందుకు చేయలేదు? అంటే దీని వెనక ఇప్పుడున్న ఉద్దేశం ఏంటి అంటే ఇది రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయం తప్ప ఇది హిందువుల కోసమో ఓబీసీల కోసమో తీసుకున్న నిర్ణయం కాదు. ఇది ఓట్ల కోసం తీసుకున్న నిర్ణయం. ఇది ఖచ్చితంగా నరేంద్ర మోడీ అంటే ఓట్ల కోసమే అంటే రెండు ఆర్గ్యుమెంట్ సోషల్ మీడియా జరుగుతున్నాయి. ఓట్ల కోసం తీసుకున్న నిర్ణయం అయితే అది 2024 పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు తీసుకుంటారు కదా. అవును, ఇప్పుడు ఏదో చిన్న చిన్న 4-5 రాష్ట్రాల్లో ఉన్నాయి. ఆ 4-5 రాష్ట్రాల కోసం ఇంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకుంటారు? ఒకవేళ ఇదే అస్త్రంగా వాడాలనుకుంటే ఈ ఎన్నికల ముందు వాడేవాళ్ళు కదని వాస్తవంగా నరేంద్ర మోడీకి దిమ్మ తిరిగిపోయింది. 2024 ఎలక్షన్ లో దీని పవర్ అనేది అనిపిస్తుంది.